IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవబడుతుంది. ఏమో ఇదంతా కొంతమంది ఏమో ఈఎంలో ఉన్నాయని అది డిఫరెన్స్ ఉందని అంటున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి దోస్తు అయింది కాబట్టి ఏదైనా చేయడానికి అవకాశం ఉండొచ్చు. అది అన్ని డౌట్ఫుల్గా ఉంది. గతంలో మరి 2019లో కూడా జగన్ గారు కూడా గెలిచారంటే ఆయనకి చేసేంత సీన్ లేదు. ఇవన్నీ ట్యాబరింగ్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుకుంటేనే ఈఎంలో చేయగలడానికి అవకాశం ఉంటుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అవకాశం ఉండదు, అంత ఉండదు. అయినా జగన్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ జనాలంతా వాళ్ళ అభిమానం ఉంది, వాళ్ళకి జగన్ చేయాల్సిన పని లేదు. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు కుమ్మక్కి చేశారు. ఏమైనా ఈవీఎంలో ఎన్నో కొన్ని మిస్ అయిపోయినాయంట. అవన్నీ ఏమైపోయినాయి వీళ్ళు చెప్పట్లా. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల కంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎక్కువ అవి అమలు పరచడం కష్టం అండి, చేయలేదు. వీటికే చేతులు ఎత్తేసే పొజిషన్ వస్తే జగన్ ఇక అవన్నీ పెట్టుకొని ఏమమ్మలు పడుతాడు ఆయన, కష్టం. ఏదో పేరు నేనే చెప్తాను, బస్సులో తిప్పుతాను, విమానాలు తిప్పుతాను, లారీలు అన్నింటిలో ఇస్తాను చెప్పి తిప్పాలి కదా. అన్నీ కోత. ఇప్పుడు మళ్ళీ లేడీస్కి ఉంటేనే 3 సిలిండర్లు అంటున్నారు, లేడీస్ పేరు మీద ఉంటేనే. అది ఎంతవరకు సమంజసం కాదు. అవి చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. అది సంవత్సరం తిరిగి వచ్చారని చేతులు ఎత్తేస్తారు నా లెక్క ప్రకారం. కష్టం. జగన్ అంటే నిలబడ్డాడు మాట మీద, కరెక్ట్గా చేస్తున్నాడు, ప్రాబ్లం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారండి, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగితే బాగుంటుంది, న్యాయం జరిగినట్టు కనపడుతుంది అంటున్నారు. వాస్తవం, అది కరెక్ట్, అది ట్రూ అండి, అది ట్రూ. కనపడేది మోసం చేసేది కాదు. మనం దేని మీద గుర్తే దాని మీద ఉంటుంది. ఇది అట్లా కాదుగా, దీన్ని ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందంట. ఈవీఎం ఒకటి గుర్తు ఒకటి వెళ్ళిపోతాయి, మన ముందు అలా కనపడుతుంటుంది, అది వెళ్ళే తీరుని వెళ్ళిపోతున్నట్టు. అయితే మాకు చాలా డౌట్గా ఉంది. ఇక్కడ హై స్కూల్ ఎదురుగా 472 ఇళ్ళు ఉన్నాయి. ఒక 100 మంది పోయినా 372 ముస్లిమ్స్ మొత్తం కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీకి. తీరా చూస్తే అక్కడ 100 పెంచు వస్తుంది మరి టీడీపీ. అది మరి దారుణం కదా, చాలా అన్యాయంగా అనిపిస్తుంది. అది అన్ని చోట్ల అలాగే ఉంది. ట్యాంపరింగ్ ఏదో జరిగింది, మొత్తం మీద కుంభకోణం జరిగింది. ప్రజల వ్యతిరేకత ఉందని కొంతమంది, వ్యతిరేకత తక్కువ శాతం అండి. ఎవరో ఇప్పుడు ఉన్నారంటే కొంతమంది సామాజిక వర్గంలోకి వ్యతిరేకత కొంత ఉండొచ్చు, కానీ లేబర్లో 99% వ్యతిరేకత లేదు నాకు తెలిసినంత మటు. సార్ ఇప్పుడు ఎలా చూస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు కదా, అది కూడా వేస్ట్ అండి, అనవసరం. ఇప్పుడు ఈయన ఏదో కూల్చాడని చెప్పి ఆయన ఒకటి గుర్తి 4 గురుస్తున్నారు. అది తప్ప. అది ఎంతసేపు అయినా అదంతా ప్రజల సొమ్మే కదా, అది ఉంచి ఏదో రకంగా ఉపయోగించుకోవాలి. ఆఫీసు వాళ్ళు వాళ్ళే పార్టీ కార్యాలైనా పార్టీ పేరు తీసి నీ పార్టీ పేరు పెట్టుకో, అది ఉంచేసే అలాగూ. ఎందుకంటే ఇంకా దీనికన్నా మంచిగా ఉపయోగించు. కోల్చడం అనేది చాలా తప్పు.